నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. రాత్రిపూట ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? వారాహి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా, మనకున్నది 3 నెలలు. ఈలోపు సంపాదించాల్సింది 25 లక్షలు. అసలు సాధ్యమవుతుందో లేదో అర్థం కావట్లేదమ్మా. ప్రస్తుతం మనకున్నవి 2 దారులు: అప్పు తీర్చడం, తీర్చలేకపోవడం. తీర్చలేకపోతే అనేది 3 నెలల తర్వాతి మాట. ఈ 3 నెలలు ఆఖరి రోజు వరకు అప్పు తీర్చడానికే ప్రయత్నిస్తూ ఉందాం. అప్పు తీర్చగలమనే నమ్మకంతోనే ఉందాం. నీ మాట నిజమేనమ్మా. ప్రయత్నించే మనిషికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు. మనం మన ప్రయత్నంలోనే ఉందాం. అవును, కళ్యాణి, సునైన ఎక్కడికి వెళ్లారమ్మా? అక్క, వాళ్ళకి నిజంగానే ఏం అవ్వదు కదా? ఎందుకు సునైనా అంత భయం నీకు? చెప్పాను కదా, వాళ్ళకేం కాదు. అదిగో అమ్మ బయటే ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడి నోరు జారుకో. అమ్మ మూడ్ చూసుకుని నేనే విషయం అంతా చెప్తాను, సరేనా? పద. హే కళ్యాణి, ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్లారు మీరిద్దరూ? అమ్మ, అది ఏంటంటే... హే, ఏంటలా నీళ్లు నములుతున్నావు? ఏం జరిగింది? అమ్మా, మేమేం చేయలేదమ్మా. వాళ్ళకేం కాదు, వాళ్ళు బానే ఉంటారు. సునైనా, ఎవరు వాళ్ళు? ఏమిది వాళ్ళకి? అదేంటంటే... అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. కళ్యాణి, ఏంటిది? లే, పైకి లే. ఏం జరిగిందో చెప్పు. అసలు కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలుండకూడదు అన్న నియమం ప్రకారం మీ అందరికీ చెప్పిన తర్వాతే నేను చెయ్యాలి. కానీ అప్పుడంత టైం లేక నేను... అసలు ఏం జరిగింది కళ్యాణి? 16 రోజుల పండక్కి విక్కీ కుమార్ రాజా వాళ్ళ కుటుంబాన్ని రమ్మన్నారు కదక్క. అది కళ్యాణి అక్కకు అస్సలు నచ్చలేదు. నీకే కాదు కళ్యాణి, అమ్మకి నాకు కూడా నచ్చలేదు. విక్కీ అమ్మని మనల్ని ఇబ్బంది పెట్టడానికే వాళ్ళని పిలిచాడని నాకు అర్థమైంది. అందుకే నల్లపూసల నగ ఇంట్లో మర్చిపోయానని అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవునమ్మా, నీతో అలా చెప్పి మేం తిన్నగా శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సునైనా, ఇదిగో ఈ కెమికల్ పౌడర్ తీసుకెళ్ళి ఆ శేఖర్ వాళ్ళ ఆవిడ వాడే పౌడర్ డబ్బాలో కలిపేసే.
టైంలో సునైన చెవి జుంక వాళ్ళ ఇంట్లో పడిపోయింది. అది తీసుకునే కుమార్ రాజా అరుంధతి గారింటికి వచ్చాడు. అది తెలిసే మనల్ని దొంగల్ని చేయాలనుకున్న శేఖర్ వాళ్ళని దొంగలని చెప్పాం. వాళ్ళు దొరికేశారు. కానీ వాళ్ళ కోపాన్ని మైండ్లో పెట్టుకుని మనం డ్రెస్ మెటీరియల్ తీసుకొస్తూ ఉంటే దాని మీద కెమికల్ చల్లించారు. మనం అప్పు తీర్చే దారి లేకుండా చేశారు. ఇదంతా నా వల్లే జరిగిందమ్మా. నా ఆవేశం వల్లే జరిగింది. అమ్మా, కళ్యాణిని మనం ఆపినా వాళ్ళని దుర్మార్గం చేయకుండా ఆపలేకపోయేవాళ్ళం. అరుంధతి గారికి కానీ శేఖర్ ఫ్యామిలీకి కానీ మనం అప్పు తీర్చటం అస్సలు ఇష్టం లేదు. అది తీర్చేస్తే వాళ్ళు మన నుంచి అమ్మవారి చీర సంప్రదాయాన్ని లాక్కోలేరు. అందుకే వాళ్ళంతా కలిసి ఎలాగైనా మన మెటీరియల్ని నాశనం చేసేవాళ్ళు. ఇప్పుడు కుదరకపోతే మన డ్రెస్సులన్నీ కుట్టేసి స్కూల్కి పంపించేలోపు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తుండేవాళ్ళు. అవునమ్మా, నువ్వన్నది నిజమే. అందుకేనమ్మా వాళ్ళు మనకి చేసిన దానికి ఫలితంగా శేఖర్ కుటుంబానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చొచ్చాను. దెబ్బకి ముగ్గురు భయంతో స్పృహ తప్పి పడిపోయారు. అంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి కదమ్మా. అందుకే మొదలు పెట్టింది నువ్వు, శిక్ష వేసింది నువ్వే. అయినా నువ్వెళ్ళి వాళ్ళని ఆపాలని చూసి తప్పు చేశావు. అది చాలదని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళని శిక్షించి వచ్చావు. వాళ్ళు దానికి ఇంకోటేదో చేస్తారు. అలా అలా ఒకదానికొకటి పెంచుకుంటూ పోతే ఎక్కడ ఆగుతుందిది? అది కాదమ్మా. నేను పగిలిన దాన్ని అతికించడం కోసం పాటలు పడుతూ ఉంటే మీరు దాన్ని ఇంకా ఇంకా ముక్కలు చేస్తున్నారు. దీనికి అరుంధతి గారికి సంబంధం ఏంటమ్మా? నేను శిక్షించింది వాళ్ళని కాదు కదా. సంబంధం లేదని మనకి మనం సర్ది చెప్పుకుంటే సరిపోదు కళ్యాణి. రేపు శేఖర్ ఈ విషయాన్ని అరుంధతి చెవిలో వేయకుండా ఉంటాడా? అరుంధతి దానికి పైన ఇంకొకటి ఆలోచించకుండా ఉంటుందా? నాకు నచ్చలేదమ్మా. మీరిలా చెయ్యటం నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా, మనం అరుంధతి గారికి కోపం రాకుండా చూసుకోవాలి. కానీ శేఖర్ లాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేయకూడదమ్మా. పర్వాలేదు, కళ్యాణి చేసింది తప్పేమీ కాదు. కొన్నిసార్లు ఇలాంటివి జరగాలి. జరిగిపోయిన తర్వాత ఇంకా చేసేదేముంది? కానీ మళ్ళీ ఇలాంటివి చేయకండి. పదండి లోపలికి. రే, నువ్వు బాధపడినంత మాత్రాన వాళ్ళ బాధ తీరదురా. ఏంటన్నా ఇదంతా? అసలు వాళ్ళకే ఎందుకు ఇన్ని బాధలు? వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ. అలాంటి కుటుంబానికి బతుకే లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు సుఖంగా బతకూడదా? ఈ కష్టాలు భరించలేక చనిపోవాలా? ఇది న్యాయమా? రే చరణ్, రే చరణ్, రే నాన్న, ఏంట్రా ఇది? నువ్వేడుస్తున్నావా? నీ కళ్ళల్లో నీళ్ళా? ఎందుకురా? ఎందుకురా ఇంత బాధపడుతున్నావు?
ఏమో నాన్న, నాకు తెలియట్లేదు. ఇంతకు ముందున్న ఫ్రెండ్స్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ బాధ తీర్చేవాణ్ణి. కానీ వారాహి విషయంలో ఎందుకో తను సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను బాధలో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ బాధ తీర్చడం కోసం వెంటనే ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. ఎంత కష్టమైనా తన కోసం భరించాలి అనిపిస్తుంది. ఎలాగైనా తన కష్టం తీర్చాలనిపిస్తుంది. నాన్న 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 ఏదో ఒకటి చేయాలి నాన్న. వారాహి కష్టం తీర్చాలి నాన్న. ప్లీజ్ నాన్న, ఏదో ఒకటి చేయండి నాన్న. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చెరిబాబు, వారాహి కష్టం మిమ్మల్ని కదిలించి కన్నీరు పెట్టిస్తుంది. ఇది ఉత్త స్నేహమేనా బాబు? నానా, నిజంగానే నాది స్నేహం మాత్రమేనా? కుమారక్క అన్నట్టు ఇంకేదైనానా? ఇంతకుముందు అమ్మాయిలతో స్నేహానికి వారాహితో స్నేహానికి తేడా ఉంది అంటే ఏదో ఉందనే కదరా అర్థం. వాళ్ల విషయంలో నిబ్బరంగా ఉన్న నీ గుండె వారాహి విషయంలో కన్నీళ్లు పెట్టిందంటే ఆ తేడా చాలా ఎక్కువగా ఉందనే కదా అర్థం. అవునానా, మనకిష్టమైన వాళ్ళు కష్టంలో ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి కదా. మరి వారాహి కష్టంలో ఉంటే మరి నాకెందుకు ఇంత బాధ? అంటే వారాహి అంటే నాకు ఇష్టమా? రేయ్, నీకు మీ అమ్మంటే చాలా ఇష్టం. మీ అమ్మ చనిపోయినప్పుడు మాత్రమే నువ్వు నన్ను నాన్న అని పట్టుకుని ఏడ్చావు. మళ్ళీ ఇప్పుడే రా నాన్న అని పిలిచావు. అంటే నా మనసు స్పందించినప్పుడు మాత్రమే నా పిలుపు మారింది కదా. అంతే కదరా మరి. ఎస్ నానా, నాకు పూర్తిగా అర్థమైపోయింది. వారాహి అంటే నాకు ఇష్టం నాన్న. అవును, నాకు ఇష్టమే. నానా నానా చూడు నానా, నా మనసును చూడు. వారాహి అంటే నాకు ఇష్టం అని చెప్పగానే నా మనసుకి చాలా హాయిగా ఉంది నాన్న. నాకిప్పుడు చాలా తేలికగా అనిపిస్తుంది. ఎస్ నాన్న, నేను ఫిక్స్ అయిపోయాను. వారాహి అంటే నాకు ఇష్టమే డాడ్. ఐ లవ్ హర్, ఐ లవ్ హర్. ఎస్ నాన్న, ఐ లవ్ వారాహి, ఐ లవ్ వారాహి. ఇట్స్ ఓకే రా, ఐ లవ్ వారాహి. అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అత్తయ్య గారు, ఓ గంట సేపు ఈ హాల్ మొత్తం నాకు కావాలి. మీరంతా వేరే చోట కూర్చోండి. ఈ హాల్లో నాకు పనుంది. ఏంటా పని? ఇన్స్టా లైవ్ రీల్స్ చేయాలి. వాట్? చూడు, నీ రీల్స్ కోసం ఈ ఇంటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి, ఈ ఇంట్లో మనుషులతో నీకిష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. అసలు నువ్వు ఏంటత్తయ్య గారు ఇది? నేను రీల్స్ చేయడానికి బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఓకే, ఇప్పుడు ఇంట్లో కూడా చేయొద్దు అంటారేంటి? ఇంట్లో చేయకుండా బయట చేయకుండా నేనేం చేయాలి? ఇంట్లో నువ్వు చెయ్యాలనుకుంటే చాలా పనులున్నాయి. అదే మాట మీ కూతురికి చెప్పగలరా? రేఖకి నచ్చిన పని చేయనివ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టగలరా? పోనీ పెళ్ళాక అత్తారింట్లో తనకలా ఎవరైనా చెప్తే మీరు సహించగలరా? ఏ మీ కూతురు మాత్రం తనకి నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ కూతుర్లు మాత్రం మానసికంగా కృంగిపోతూ ఈ ఇంట్లో పడి కృషించిపోవాలా? ఒక
ఒక పని చేయండి, నేనేం చేయాలో ఏం చేయకూడదో కొన్ని రూల్స్ రాసి పెడతారా? నేను వాటిని ప్రింట్అవుట్ తీయించి ఈ ఇంటి ముందు బ్యానర్గా పెడతాను. మా ఇంట్లో నాకు రూల్స్ చదవడం అలవాటు కదా, అలా ఇక్కడ కూడా మీ రూల్స్ రోజు చదువుకుంటాను. అప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా చూసి అడిగితే ఇవి మా అత్తగారు అరుంధతి దేవి గారు పెట్టిన రూల్స్, నేనెక్కడున్నా ఏదో ఒక రూల్స్ చదువుతూనే ఉండాలని చెప్తాను. ఓకేనా? ఏయ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. ఈ పొట్టిదానికి బాగా ఎక్కువైపోయింది, దీని సంగతి చెప్తాను. నా మీద నీళ్లు పోస్తావా? నువ్వు చచ్చావు నా చేతిలో. మా అమ్మనే ఎదిరించి మాట్లాడతావా? భలే దొరికేవే పొట్టి. ఏ విక్కీ, ఏం చేస్తున్నా? నీ మొగుణ్ణి పొట్టి, ఏమైనా చేసే రైట్స్ నాకున్నాయి. ఏ లొట్టి వద్దు విక్కీ, నో, నాకు ఇష్టం లేదు విక్కీ, నా దగ్గరికి రావద్దు. నేను ఊరుకోండి లొట్టి, వద్దు. నో విక్కీ, నో విక్కీ, రావద్దు విక్కీ. ఏంటి పొట్టి, నేను నీ మీద ఆశపడ్డాను అనుకున్నావా? రిమోట్ తీసుకున్నావుగా, ఇంకా బయటికెళ్ళు, నేను బట్టలు మార్చుకోవాలి. రిమోట్ దేనికి తీసుకున్నాను పొట్టి? ఏ నీకేమైనా పిచ్చా? తడి బట్టలతో చలేస్తుంటే
ఏసీ హైలో పెడతావేంటి? ఏసీ ఆఫ్ చేసి బయటికి వెళ్ళు, నేను డ్రెస్ మార్చుకోవాలి. ఏసీ పెంచింది నువ్వు తడి బట్టలతో ఉన్నావనే. ఏంటి బట్టలు మార్చుకుంటావా? నేను బయటికి వెళ్ళాలా? నేను వెళ్ళనుగా. నేను ఇక్కడే ఉంటానా? నీ ఎదురుగానే ఉంటానా? ఏంటి పొట్టి, వణుకు మొదలైందా? నిన్నిలా వణికించాలని మొదట్నుంచి నా కోరిక. కానీ ఇలా ఏసీ హెల్ప్తో కుదిరింది. డోర్ తీ ముందు. డోర్ తీయాలా? ప్లీజ్ డోర్ తీ విక్కీ. దా దా రా. ఏం చేస్తున్నా? లాక్. ఇదిగో ఈ స్పేస్ అంతా మేము లీజ్ కి తీసుకోవడమో ఈ బిల్డింగ్ ని కొనేయడమో చేసి ఇక్కడే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆఫీస్ పెడదాం అనుకుంటున్నాం. ఏంటి వారాహికి ఫోన్ చేస్తావా? తనేం అక్కర్లేదులే, అలాంటి వాళ్ళు కిందే ఉండాలి, మనలాంటి వాళ్ళు ఇలా పైనే ఉండాలి.